ప్రస్తుతం భారత క్రికెట్ ప్రపంచంలో వైభవ్ సూర్యవంశీ అనే పేరు మార్మోగిపోతోంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఈ కుర్రాడు క్రికెట్ మైదానంలో సృష్టిస్తున్న సంచలనాలు చూసి దిగ్గజాలే నోరెళ్లబెడుతున్నారు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ తరఫున ఆడుతూ అరుణాచల్ ప్రదేశ్పై కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదడమే కాకుండా మొత్తం 190 పరుగులతో విశ్వరూపం చూపించాడు. ఈ అద్భుత ప్రదర్శనపై సాక్షాత్తు ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలో క్రీడాకారుల ఎంపిక ఇప్పుడు వారసత్వం లేదా సిఫార్సుల ప్రాతిపాదికన కాకుండా కేవలం టాలెంట్ ఆధారంగానే జరుగుతోందని ప్రధాని గర్వంగా చాటి చెప్పారు. మోడీ తన ప్రసంగంలో వైభవ్ సూర్యవంశీ ప్రతిభను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలో ఇప్పుడు క్రీడాకారుల ఎంపిక ప్రక్రియలో విప్లవాత్మక మార్పులొచ్చాయని ఆయన అన్నారు. మునుపటిలా కోచ్ల ప్రాబల్యం లేదా తెలిసిన వారి రికమెండేషన్లతో కాకుండా మైదానంలో అద్భుతాలు చేసే ప్రతిభావంతులకే ప్రాధాన్యత దక్కుతోందన్నారు. నిన్ననే మీరు చూసి ఉంటారు, కేవలం 14 నుంచి 15 ఏళ్ల కుర్రాళ్ళు మైదానంలో దిగి 32, 36 బంతుల్లోనే సెంచరీలు బాదేశారు. ఒక పేద కుటుంబానికి చెందిన పిల్లాడు కూడా ఈరోజు శిఖరాగ్రానికి చేరుకోగలిగాడు. దీనికి కావాల్సిన అపరిమితమైన అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. గతంలో క్రీడా శాఖలో జట్లు ఎంపికలో క్రీడా మౌలిక సదుపాయాల విషయంలో జరిగే అక్రమాలను తన ప్రభుత్వం పూర్తిగా అరికట్టిందని ప్రధాని స్పష్టం చేశారు. ఖేలో ఇండియా, స్కూల్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్ వంటి కార్యక్రమాల ద్వారా దేశంలోని ప్రతి మూల నుంచి కొత్త స్టార్లను వెలికి తీస్తున్నామని వివరించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందాలు టైర్ 2, టైర్ 3 నగరాల్లో సైతం తిరుగుతూ టాలెంట్ను గుర్తిస్తున్నాయని చెప్పారు. క్రీడాకారుల ఆహారం, శిక్షణ, ఫిట్నెస్ విషయంలో రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయి వసతుల్ని కల్పిస్తున్నామని ప్రధాని చెప్పారు. క్రీడల కోసం కేటాయించే బడ్జెట్ను కూడా ప్రభుత్వం భారీగా పెంచిందని మోడీ గుర్తు చేశారు. 2014 కంటే ముందు దేశ క్రీడా బడ్జెట్ కేవలం 1200 కోట్లుంటే ఇప్పుడది 3000 కోట్లకు పైగా చేరుకుందని ఆయన వెల్లడించారు. అలాగే టాప్స్ పథకం కింద అర్హులైన క్రీడాకారులకు నెలకు 25,000 నుంచి 50,000 వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని చెప్పారు. వైభవ్ సూర్యవంశీ లాంటి అసాధారణ ప్రతిభావంతులు వెలుగులోకి రావడమే ఈ ప్రయత్నాల విజయానికి నిదర్శనమని ప్రధాని మోడీ కొనియాడారు. ఐపీఎల్ వేలంలోనూ కనిష్ట ధరకే అమ్ముడుపోయి సంచలనం సృష్టించిన వైభవ్ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో తన పవరేంటో నిరూపించుకోనున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.